అధికారంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయొచ్చు, అనుమానాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంశం గురించి మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఏంటి జరిగిన ఘటనకు సంబంధించి, ఘటన ఏ విధంగా జరిగిందో చూస్తూ ఉన్నాం, మేము రియాక్ట్ అయ్యాం. మంత్రి కూడా, అంటే కేంద్ర మంత్రి కూడా 6 గంటల్లో అక్కడకు వచ్చారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాం. ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ విధంగా కూడా మేము దృష్టి సారిస్తుంటే, వైసీపీ మాత్రం రాజకీయం చేస్తుంది, అక్కడ కొన్ని కార్మిక సంఘాలతో కుమ్మక్కై వారి ద్వారా రాజకీయం నిలుపుతుందన్న విమర్శ మీపై వినిపిస్తోంది. సో ఇది సమయమైనా ఒక రకంగా అటు అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా ఇక్కడ మాట్లాడాల్సింది కార్మికుల భద్రత గురించి మాట్లాడాలి, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా మాట్లాడాల్సిన సమయంలో రాజకీయ అంశాలు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి సార్? గారు, మీకు సురేంద్ర నాయుడు గారికి, పార్థన్న గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వంతో పాటు దేవుడు కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు కన్సల్ట్ మినిస్టర్ కేంద్ర మంత్రి సహాయ మంత్రి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి అక్కడే ఉన్నాడు వర్మ గారు, దాంతో పాటు ఆ పక్కలోనే అనిత గారు ఉన్నారు, అక్కడే జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ అధ్యక్షుడు అనుకుంటా, అధ్యక్షుడు పల్లా గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా, సకల శాఖ మంత్రి లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళినారు. సంతోషం. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయం చేయలేదు. ఏం రాజకీయం? ఏమన్నా మాట్లాడే అర్థపర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆడికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత కార్మికులతో పాటు కార్మిక నాయకులు వచ్చినారు. కార్మిక నాయకులు వచ్చినప్పుడు కార్మిక నాయకులు విషయం చెప్తున్నారు. విషయం చెప్పేటప్పుడు మీరు ఎవరంటే మేము కార్మిక నాయకులు అంటే, మీరు కార్మిక నాయకులు అయితే బయటికి పోండి అంటే, మీ ఇంట్లో ఏమన్నా చనిపోయినారా, మీరు బయటకు పోండి అంటే ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ మా మీద రుద్దుతారంటే ఏమన్నా సమంజసమైనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ ప్రాంతానికి తక్షణం అక్కడ ఉన్నటువంటి మంత్రులతో పాటు టీం వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎక్స్గ్రేసియా ఊహించనంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు సార్. ₹1,00,00,000 ప్రకటించినారు. వీళ్ళు 10 లక్షలు అంటారు, 11 లక్షలు అంటారు, కార్మికులు అంటారు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళే బుద్ధి పుట్టేట్టు మాట్లాడేసి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళను విమర్శలు చేసి, చనిపోయిన కుటుంబాల శవాలను కూడా వీళ్ళు తీసుకోకదలికే వీళ్ళు పోలీసులు పంపించి లాఠీ చార్జ్ చేసి అక్కడ నుండి తరిమి మళ్ళా తర్వాత వీళ్ళు శవాలు తీసిపోయి పిఎం చేపించేసి పంపించే పరిస్థితి తీసుకొచ్చారంటే, అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవసరం లేదు కదా. అక్కడ జరిగింది ఎప్పుడున్నా ఎక్కడైనా ఒకవేళ అజాగ్రత్త వల్ల, అభద్రత వల్ల, వీళ్ళు కార్మికులు తక్కువ ఉండడం వల్ల, కార్మికులు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి వెళ్ళిపోవడం వల్ల, వీళ్ళు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వీళ్ళకి వచ్చిన దాని వల్ల, వీళ్ళు ఆల్రెడీ ఒక్కొక్క పార్టీని అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తుండే దాని వల్ల మీ ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ఎక్కడ ఎవరు కూడా బయటికి వెళ్ళిపోలేదా? ఎవరు విఆర్ఎస్లు తీసుకోలేదా? విఆర్ఎస్ వాళ్ళకు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకున్నారేమో తప్ప వీళ్ళ మాదిరి ప్రెజర్ చేసి, ఒత్తిడి చేసి బయటికి పంపించినటువంటి సందర్భం మా ప్రభుత్వంలో లేదు. వీళ్ళు చెప్తున్నారు చూడండి, అక్కడ లోకేష్ గారు స్వయంగా వెళ్ళి ఇట్లా రొమ్ములు గుద్దుకుంటా, మేమండి కాపాడింది విశాఖ ఉక్కును, అమ్మకుండా చేసింది మేమంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు డైరెక్ట్ గా చెప్పారు. 2025లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కును అమ్మకూడదని చెప్పిన తర్వాతనే దీన్ని అమ్మకుండా ఉండే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈ పార్టీకి అమ్మేసింది అనే విధంగా స్వయంగా మినిస్టర్ గారు చెప్తున్నారు. మీకు కావాల్సింది క్రెడిటే అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా. సరే 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 2025లో చెప్పిన మాట ప్రకారమే వచ్చింది అనుకోండి, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకైనా వచ్చింది అనుకోండి. కార్మికుల భద్రతకు సంబంధించి ప్రైవేటు పరం అవుతుంది అనుకున్న విశాఖ ఉక్కును కాపాడుకున్న అధికార ప్రతిపక్షాలు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా అక్కడ కార్మికులను చూసుకోవాలి, ఎంత ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నాలు చేయాలి, ఇవన్నీ జరుగుతున్నాయా? ప్రతిపక్షంగా మీరు ప్రశ్నిస్తున్నారా వాళ్ళను? ఈ రోజు ఈ అంశం వచ్చినప్పుడు మాట్లాడటం తప్పించి. వంశీ గారు, ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య పైన సలహా ఇచ్చినా, రైతులకు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువతలకు సంబంధించి కానీ, మద్యం సంబంధించి కానీ, నకిలీ మద్యం దొరికినప్పుడు కానీ ఏ సలహా ఇచ్చినా కూడా వీళ్ళు ఏమంటారంటే, మీరు అసెంబ్లీకి రండి, మీకు వచ్చింది 11 సీట్లే, మీరు చేసిన ఘనకార్యం వల్ల మీకు 11 వచ్చినాయి. ఇది కామెంటు, విమర్శలు తప్ప ఏదైనా ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండేది ఏకైక ప్రతిపక్షం, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి 5 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు పాటించాలనే దానికన్నా ఎగతాళి చేసేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని మీరు విన్నారా వాళ్ళ హయాంలో ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు రామచంద్రరావు గారు INTC